Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగినటువంటి వివాదం అయితే దీనిపై చిలికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక సామాజిక వర్గాన్ని అయితే కుల బహిష్కరణ చేసి గ్రామం నుంచి సామాజిక బహిష్కరణ చేసినట్టుగా మొత్తం సోషల్ మీడియాగా 2 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో జనసేన నాయకులు కూడా దీనిపై వివరణ కూడా ఇచ్చారు. దీనిపై ఎవరు ఉన్నా సరే దీని చర్యలు తీసుకుంటామంటూ కూడా గ్రామంలో కూడా ఒక శాంతియుత కమిటీ ఏదైతే అధికారులను అప్రమత్తం చేయడం కాకుండా అక్కడ శాంతియుత కమిటీ ఏర్పాటు చేసి సమస్యను కొన్ని 24 గంటల్లోనే కూడా సాల్వ్ చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా దీనిపై స్పందించి ప్రత్యేకమైన అధికారిని కూడా పంపించి అలాగే రెవెన్యూ అధికారులతో పాటు మొత్తం అంతా కూడా గ్రామంలో పరిస్థితులను కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన అధికారితో పాటు అలాగే పిఠాపురం నియోజకవర్గ సిఏ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వికాస పీడీ అయినటువంటి లచ్చరావు గారిని మాట్లాడదాం. సార్ చెప్పండి, దీనికి జరిగిన ఘటనని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో ఏ విధంగా మాట్లాడారు? ఇరు వర్గాలతో కూడా ఇటువంటి సమస్యలు కూడా పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. పీస్ కమిటీలోని ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. బోత్ సైడ్స్ ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవి ఇద్దరితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలంటే ఇవి అవగాహన లోపం వల్ల ఏర్పడిన చర్య తప్ప ఇద్దరికి ఇది తెలిసుండే చర్య కాదు. ఇద్దరు కూడా ఒక టీం భయంతో చేసింది, ఒక టీం భయంతో చేసింది అన్నట్టు తెలిసింది. అయితే పీస్ కమిటీ మీటింగ్లో చాలా విషయాలు అయితే చాలా సంతోషకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా జరిగిపోయిన విషయాలు జరిగిపోయినాయి, అవి మన చేతుల్లో లేవు. ఇక నుంచి ఫర్దర్గా ఏ విషయం జరిగినా సరే, ఫ్యూచర్లో ఎలాంటి విషయం జరిగినా సరే ఈ పీస్ కమిటీలోనే డిసిజన్ తీసుకుని చర్చించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ పీస్ కమిటీలోని సభ్యులంతా కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. అదేవిధంగా ఈ నిన్న జరిగిన విషయాల్లో కూడా సోషల్ బాయ్కట్ అనే విషయంలో కూడా అందరూ కూడా ఊరంతా కూడా ఒక తాటిపైకి వచ్చి అసలు మేమంతా అన్నదమ్ముల కింద ఉంటాము, 2 కమ్యూనిటీలు కూడా మేము అన్నదమ్ముల కింద ఉంటాము, అటువంటిది మా మధ్య ఎటువంటిది ఏమీ లేదు, తెలియక మేము తప్పు చేసామని కూడా ఆతల వర్గం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అది మాకు తెలియని తనమే తప్ప దీంట్లో మాకు ఎటువంటిది లేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అలాంటిది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్నదమ్ముల వల్లే ఆ ఇరు వర్గాలు కూడా కలిసి జీవిస్తున్నాయి. తర్వాత ఎటువంటి చిన్న సంఘటన కూడా ఊళ్ళో అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఊరంతా కూడా చాలా సస్యశ్యామలంగా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఈ పీస్ కమిటీలోనే ఇలాంటి చర్యలు ఏదైనా జరిగితే వీళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకునే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుని ఎప్పుడు ఏది జరిగినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా కూడా కమిటీ సభ్యులు నిర్ణయం కూడా తీసుకుంటానని చెప్పి ఉన్నారు. అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. దానికి ఒకవేళ ఈ ఊరు సభ్యుడే కానీ అతను ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ముంబై, ఢిల్లీలో జాబ్ చేస్తున్న సభ్యులు కొంతమంది పోస్టులు పెడుతున్నారని పీస్ కమిటీలో ఇప్పుడు తెలిసింది. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలాంటి పెట్టొద్దు, ఇలాంటి తప్పుడు చర్యలు చేయొద్దు, వాళ్ళ పేరెంట్స్ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందు తెలపడం జరుగుతుంది. తర్వాత వినని పక్షంలో అప్పుడు అధికార పక్షంగా ఏ చర్య ఉంటుందో ఆ చర్య కూడా తీసుకోవడానికి కూడా వెనకాడమని కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతానికి మల్లం ఊరిలో చాలా శాంతియుత వాతావరణం జరుగుతుంది. అదే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి గంటకి దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. బాధితుడి కుటుంబానికి ఏమైతే రావాలో అవన్నీ కూడా దగ్గర ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉద్యోగరీత్యా కూడా అతనికి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అది కూడా చేయమని కూడా ఆదేశించి ఉన్నారు. నిన్న ఏదైతే ఆ కొట్టు దగ్గరికి వెళ్తే టీ ఇవ్వకపోవడం, అలాగే చికెన్ గుడి ధర అవ్వకపోవడం, చేపల వ్యాపారుల దగ్గర కొనకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా పూర్తిగా విచారణ చేశారా? ఇది వాస్తవం తెలిసిందేమన్నా? అవన్నీ కూడా విచారణ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మేము మాట్లాడినప్పుడు నిన్న ఈ గ్రామస్తులతో క్లియర్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇది మాకు తెలియని తనం కింద చేసాము, మేము భయపడి చేసాము. ఎందుకంటే ఈ డబ్బులు మేము కట్టవలసి వస్తుందనే భయంతో మేము చేసాం తప్ప దీని మీద మాకు ఏదన్నా ఒక సజెషన్ చూపించండి, ఎందుకంటే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మాకు ఏదైనా సజెషన్ చూపించండి అని చేసాం తప్ప దీంట్లో మాకు తెలిసింది చేయలేదని చెప్పి ఉన్నారు. దాని ఉద్దేశంతో పీస్ కమిటీ ఏర్పాటు చేయటం, పీస్ కమిటీ ఇలాంటి చర్యలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ కమిటీయే ఒక యాక్షన్ తీసుకునే విధంగా చేయటం అనేది ప్రధాన కారణం దాని గురించే. అందువల్ల వాళ్ళ భయం కూడా తొలగిపోయింది. సో కాబట్టి మల్లం ఊరిలో ఎటువంటి సమస్య ఇంక ఉండదు, అందరూ కూడా చాలా హ్యాపీగా జీవించడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పుడు కొనుగోలు, అమ్మకాలు ఇటువంటి ప్రక్రియ వాళ్ళందరికీ కూడా ఇస్తారండి. తినుబండారు కాబట్టి కూడా అన్నీ జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ కూడా చాలా
హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా అన్ని కులాల మతస్థులే, అందరూ కూడా చాలా హ్యాపీగా ఒకరికొకరు చేసుకుతూ ఉన్నారు. ఆ పద్ధతి ఏమీ లేదు ఇక్కడ. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటువంటి పునరావృతం కాకుండా ఎటువంటి ఇక్కడ సహాయక చర్యలు, రక్షణ చర్యలు పెట్టారు, అసలు ఈ దీనిపై ఇక్కడ పోలీసులు కూడా గస్తీ కాస్తున్నారు. ఈ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే జరిగిన వెంటనే కూడా రావటం, అలాగే ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారం కలెక్టర్ గారు కూడా రెవెన్యూ గారి ద్వారా మొత్తం అంతా కూడా ఈ కమిటీ అనేటువంటిది ఏర్పడటం, ఈ ఊళ్ళో జరిగినటువంటి విషయాలు, జరిగినటువంటి సంఘటన అనేటువంటిది దురదృష్టకరం, ఇలాంటివి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మా ఎస్ఐ గారు అలాగే కొంతమంది పోలీసు సిబ్బంది నిరంతరం ఇక్కడ బందోబస్తు అనేటువంటిది కొంచెం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈ ఊరికి సంబంధించినటువంటిది మల్లం విలేజ్, పిఠాపురం మండలం, దీనికి సంబంధించినటువంటిది ఇదివరకు జరిగినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే స్నేహపూర్వకంగా సార్ జరిగినటువంటిది మేము కూర్చొని మాట్లాడుకుంటాం అనేటువంటిది, అంటే పెద్దలు వాళ్ళ తరపు వీళ్ళ తరపు రావటం, కూర్చున్న తర్వాత ఒక కమిటీ ఏర్పడటం, ఆ కమిటీలోనే ఈ జరిగినటువంటిది చేసినటువంటి వాళ్ళు తప్పు చేశారు, జరగబోయేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది వాళ్ళే నిర్ణయించుకుని ఆ ప్రశాంత ఈ పీస్ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి. ఆ నిర్ణయాలు అయిన తర్వాత మళ్ళీ 24 hours తర్వాత ఇంకా ఏయో చిన్ని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్నటువంటి తర్వాత ఇంకా తెలియక పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా మైక్ ద్వారా చెప్పిస్తున్నా సరే కొంచెం మిల్క్ అనేటువంటిది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ చిన్న విషయాలు జరుగుతాం అయ్యి ఆ కమిటీలో మళ్ళీ మేము కూర్చొని సార్ ఈ 24 గంటల్లో మనం కూర్చొని మళ్ళీ సరి చేసిన తర్వాత మళ్ళీ జరగకుండా ఉండటానికే సోషల్ మీడియాలో వచ్చేటువంటి అన్నీ కూడా వీళ్ళు దీన్ని ఏమి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో భాగంగానే ఎవరైతే కలెక్టర్ గారి బృందం కానీ అలాగే ఎస్పీ గారి బృందం కానీ మా ఏదైతే ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టుగా చూస్తున్నామండి. ఈ మల్లం గ్రామంలోని ఏ విధమైనటువంటి శాంతి భద్రతలో ఆటంకం అనేటువంటిది లేదు, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నదనేటువంటిది మీ మీడియా మిత్రులు కూడా వీళ్ళందరి ద్వారానే ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళ కమిటీ, ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళ కమిటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంటే మొదట ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసిన తర్వాత ఎవరైతే దీనికి కొంతమంది మా పెద్దలు ఉన్నారు, పెద్దలే ఈ విధంగా చెప్పమంటే చేసాము, ఆ పెద్దలను ఏమైనా గుర్తించడం జరిగిందా, లేదంటే ఇది మామూలు పెద్దలు ఏదైతే కమిటీ ద్వారా నిర్ణయించుకోవడం జరిగిపోతుంది? ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఫస్ట్ సోషల్ మీడియా ద్వారానే మాకు తెలవటం జరిగిందండి. తెలిసిన వెంటనే కూడా మీడియా మిత్రుల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని రెవెన్యూ అండ్ పోలీసు రావటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు పిలిచిన తర్వాత ఇది ఎలా జరిగింది సార్, ఈ విషయాన్ని మా ఊరు సమస్య, మా మల్లం సమస్య, మా గ్రామం సమస్య మేమే పరిష్కరించుకుంటాం అనేటువంటిది వాళ్ళు కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటి అనేటువంటిది వాళ్ళ ద్వారా మా ద్వారా కూడా అది సెటిల్ చేసుకోవడం. కేసులు ఏమి దీనికి సంబంధించి కేసులు ఏమి నమోదు అవ్వలేదు కదండి? ఈ పీస్ కమిటీ నిర్ణయ ప్రకారంగా ఇది ముందుకు తీసుకుని వెళ్తున్నారండి. అంటే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం అనేటువంటిది వాళ్ళ అవగాహన జరగటం జరిగిందండి. గతంలో కూడా అమ్మవారి జాతరలో అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా సేమ్ సమీపిస్తుందని చెప్పేసి అంటున్నారు. దానికి ముందస్తుగా మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎలాగైతే ప్రశాంత వాతావరణం ఒక కమిటీ, అంటే ఆ కమిటీ వారు కూడా వాళ్ళు నిర్దిష్టమైనటువంటి నిర్ధారణ చేస్తున్నారనమాట. ఆ కమిటీ ద్వారానే జరగబోయేటువంటి అమ్మవారి జాతర, అంటే ఆల్రెడీ ఏదైతే ఇష్యూ జరిగిందో 2022లో జరిగింది, 23లో జరిగింది, మళ్ళీ జాతర 24లో జరిగింది, ఇది 25. ఇది ఏదైతే జరగబోయేటువంటి అమ్మవారి జాతర ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా కాదు, అంటే ఏ డిపార్ట్మెంట్ అక్కర్లేదు, వాళ్ళకి ఆ పీస్ కమిటీ అనేటువంటిది వాళ్ళే నడిపిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారండి. ఖచ్చితంగా ప్రశాంతంగా దాని ద్వారా కూడా మా బందోబస్తు అనేటువంటిది, మా భద్రత అనేటువంటిది మేము శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటామండి. అదే గ్రామ పెద్దలు ఉన్నారు, అలాగే ఏదైతే పీస్ కమిటీ ఉందో పీస్ కమిటీకి సంబంధించిన ఉన్నారు, వాళ్ళు ఇరు వర్గాలు కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి దాని మీద మీ గ్రామంలో మీ సమస్యను మీరే పరిష్కరించుకుంటున్నారు, ఏ విధంగా సమస్యను పరిష్కరించుకున్నారు? వారు ఒక 6, మేము ఒక 6, సిఏ గారి సమక్షంలో, ఆర్డీఓ గారి సమక్షంలో, మన పీడీ గారి సమక్షంలో కమిటీ వేసుకున్నాం. కమిటీ వేసుకుని ఇక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కూడా క్షుణ్ణంగా
అన్నీ కూడా చర్చించుకొని దానికి లోటుపోట్లేటి ముందుగా ఏం చేయాలా తర్వాత వచ్చే ఏం చేయాలి అన్నీ కూడా మాకు అన్నీ అవగాహన చేసి ఒక ఫర్దర్గా ఏమీ లేకుండా మేము కూడా గ్రామంలో ఆ కులం ఈ కులం అనేది లేకుండా అన్ని షాపులు అన్ని కులాలకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అమ్మాలి తీయాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఒక నిర్ణయానికి వాళ్ళ 6 మేము 6 పీస్ కమిటీ వేసుకుని నిర్ణయించడం జరిగింది. తర్వాత మొన్న పోయిన అబ్బాయి చాలా దురదృష్టకరం. అది చిన్న వయసు కుర్రాడు. ఆ అబ్బాయి కూడా ఈవేళ నేను మర్రెడ్డి గారు ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారితో మాట్లాడి రావడం జరిగింది. ఏ స్కీమ్ వచ్చినా సరే ఆయనకి ఏ అర్హత ఉంటే ఆ స్కీమ్కి ఆయన్ని అర్హత చేసి ఆ వెనకాల ఉన్న వారిని మనం ఆదుకుందామని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా మా అందరికీ కూడా చాలా ఇదిగా అనిపించింది. ఈ ఇచ్చే డబ్బులు ఆ పుచ్చుకునే డబ్బులు అని కాదు, డబ్బుల విషయం కాదు. అటువంటి కుర్రోని మనం సంపాదించలేము. అంత మంచి అబ్బాయి, అతను ప్రాణాలు కోల్పోయాడు. అతని మీద మనం దృష్టి పెట్టి ఆ కుటుంబాన్ని మనం ఎలా ఆదుకోవాలి, ఈ గొడవలు ఇవన్నీ వద్దు. ఆ కుటుంబాన్ని మేము అంతా కలిసి మేము పీస్ కమిటీలో కూడా కూర్చుని మళ్ళీ ఆ కుటుంబం గురించి కూడా కూర్చుని ఆలోచించి ఇది కూడా ఫర్దర్గా ఏమీ రాకుండా మేము చేసుకుంటూ మా గ్రామ వాసి పీడి గారు ఆయన మాకు మంచి అవగాహనతో క్లాస్ తీసుకుని ఇలా నడాలా, ఇలా నడిస్తేనే మన గ్రామం అభివృద్ధి అవుద్ది అని మాకు చదువు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అవగాహన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వారం మనం కూర్చుని మంచి క్లాస్ చెప్పుకుని ఇచ్చేద్దామని ఆయన చెప్పారు. నాకు ఇది కూడా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మర్రెడ్డి గారు పూర్తి సహకారాలు అందించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అంటే ప్రధానంగా మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క కుల వివక్షిస్తారా ఇటువంటి చూడడం అనేది మల్లాం గ్రామం అనేది ఇప్పుడు దాకా ఎక్కడ కూడా తెలియదు. ఈ విషయం వచ్చిన తర్వాతే బయట అంతా కూడా అవుతున్నట్టు పరిస్థితి ఉంది. మరి గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, మీరందరూ కూడా పెద్దలుగా ఇటువంటి అవగాహనలు కల్పిస్తుంటారు. అంటే పీడీ గారి సహకారంతో క్లాసులు పెడతా అంటున్నారు, ఇటువంటివి కూడా. దీన్ని ఏ విధంగా మీరు చెప్తారు? ప్రతి వారం కూడా ఆయన వచ్చి అవగాహన చేసి ఇలా మనం కలిసిమెలిసి బతకాలి, ఏ విధంగా వెళ్ళాలి ముందుకి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలే తప్ప వేరే అభిప్రాయాలతో మనం వెళ్ళొద్దు అని ఇప్పుడే చెప్పున్నారు ఆయన. అలాగే ఆయన ఏం చెప్తే అలాగా మేము కూడా అవగాహన లేని కుర్రోళ్ళు, చదువు లేని కుర్రోళ్ళు ఇందులోని కూడా ఉండడం, కొంచెం క్షణకావేశాలకి లోనవడం, గ్రామం దెబ్బతినడం అంతే తప్ప ఇది ఏమీ కాదు. దానివల్ల మనకేమి లాభాలు లేవు. మనం వ్యక్తిగత కక్షలు వదిలేద్దాం, అందరూ సోదరభావంతో కలిసిమెలిసి తిరుగుదాం. కానీ ఎన్ని అవినా ఏం చేసినా ఈ గొడవకు మాత్రం చాలా పీస్ఫుల్ వాతావరణం, ఇంత ఆనందంగా ఇంత కలయికగా మేము ఎప్పుడూ ఈ గ్రామంలో లేదు. మేమంతా కూడా చెయ్య కలుపుకుని మేమంత అన్నదమ్ముల్లాగా ఈ పీస్ కమిటీలో మేము ఉన్నామంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని దీని ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటున్నానని. మరొక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దీనిపై మీకు ఇప్పుడు జరిగినటువంటి కమిటీలో ఎటువంటి గ్రామంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీరు నిన్నటి వరకు కూడా చాలా భావేదంతో ఉన్నారు, అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇది జరిగిన ఘటనపై. మరి ఇప్పుడు ఈ కమిటీ వేసారు, కమిటీ ద్వారా మీకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు మీరు? సార్, న్యాయం కంటే పీస్ఫుల్టీ ఎక్కువ ఉంది సార్. మాకు ఇరు వర్గాలను కూడా మాకు ఎప్పుడు అన్నదమ్ముల సోదరభావంగానే వెళ్ళిపోయాము. ఏదో దృశ్యంగా జరిగాయి కానీ మేము ఎప్పుడు చాలా ఇదిగా ఉంటారు, చాలా గౌరవిస్తారు వాళ్ళు మమ్మల్ని. మేము వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారండి. నిన్నతో చాలా శాంతియుతంగా అన్యాయం అయిందండి. సోషల్ మీడియా చిన్న అయితే పోస్ట్ వచ్చిందండి, దాన్ని కూడా ఎంతటితో ముగించేయాలా, ఎటువంటి ఇది ఉండకూడదన్న ఉద్దేశం మీద ఈరోజు మిమ్మల్ని అందరం పిలవడం, సమావేశం ఏర్పాటు చేసుకొని దాని మీద పరిష్కారం కూడా చేసామండి. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, రావు కూడానండి. మాకు కొట్టు దగ్గరికి వెళ్తే అన్ని ఇవ్వడం, కొనడం అవన్నీ కూడా చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు సార్, అన్నీ బాగున్నాయి సార్, ఏం ఇబ్బంది లేదు సార్. చెప్పండి, అసలు గ్రామంలో పరిస్థితి అంతా సద్దుమైందని భావిస్తున్నారు? భావిస్తున్నాం సార్, సక్రమంగానే ఉందండి. అసలు మరి ఇది పునరావృతం కాకుండా ఏం చేయాలనుకుంటున్నారు? అనుకోకుండా సంఘటన జరగడం, తదుపరి అధికారుల పర్యవేక్షణలో శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సార్. తదుపరి మన గ్రామంతో సంబంధం లేకుండా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఇవాళ మనం ఇక్కడ మరోసారి మీట్ అవ్వాల్సిన సందర్భం
దాన్ని కూడా ఒక మంచి పద్ధతిలో మనం కంట్రోల్ చేసుకుందామని ఈ యొక్క కమిటీ తీర్మానించడం జరిగింది. ఇప్పుడు గతంలో ఈ సంఘటన జరగకముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు కొనసాగుతున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తాను. చెప్పండి, ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు మీ అందరికి కూడా మీకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు అంటే? నిన్నటి వరకు కూడా మాకు ఎటువంటి అమ్మడం లేదు, ఎవరో కూడా మా దగ్గర కొండలేదని భావించారు. దీన్ని ఇప్పుడు ఈ గ్రామంలో ఇప్పుడు అంతా కూడా బాగుందా? మీడియా మిత్రులకు ముందుగా గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, మాకు వాళ్ళకి ఎటువంటి గొడవలు అభిప్రాయాలు లేవు. దురదృష్టశాతం ఒక సంఘటన జరిగింది, దానివల్ల వాళ్ళు సఫర్ అవ్వారు. దాని బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. అది ఒకటి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు రోడ్డు బ్లాక్ చేస్తాం, అంబులెన్స్ దాది అయిపోతాం కూడా అది దురదృష్టకరం. దాని గురించి మా ప్రజలందరూ భయపడిపోయి మనం వెళ్ళినా కూడా లేకుండా చేశారు. రేపొద్దున నేను చేలో పనులకు పెట్టుకుంటాను, ఏదైనా జరిగితే రేపొద్దున వసూలు చేస్తారు అన్న భయం భ్రాంతితో తప్ప వాళ్ళ మీద వెళ్ళేద్దామన్న దృష్టి కానీ ఏమీ వాళ్ళకి మాకు ఎటువంటి చర్యలు లేదు. ఈ భయభ్రాంతి పోయేలాగా మేమందరం పీస్ కమిటీ మేము కలిసి భయభ్రాంతులు పోయేలాగా చూసుకున్నాం. గతంలో ఎస్టీ కేసులు ఉన్నాయి 23 మీద. దాన్ని కూడా అభిప్రాయం చాలా మేము కొన్ని నిర్ణయానికి వచ్చి దాన్ని కూడా సాల్వ్ చేసుకుని మా ప్రజలందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం. అంటే కొంతమంది పార్టీలకు ఆస్వాదిస్తున్నారు, పార్టీల ప్రమేయం ఏమీ లేదు కదా ఇందులోనే. అంటే జనసేన పార్టీ ఏమో పక్కన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇలా జరిగిందని రకరకాల కామెంట్ చేస్తున్నారు. జరిగినప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇది సోషల్ మీడియా అండి, మా ఐదుగురు సమస్య కాదండి. ఎవరెవరో 10 మంది ఉంటే 10 మంది గ్రూపు చేసేసుకుంటున్నారండి. ఇప్పుడు మేముంది పీస్ కమిటీ 12 మంది గ్రూప్ అంటున్నాం. ఉన్న ప్రజలందరూ ఉంటారండి. వాటి గురించి కూడా మేము దిక్కుని రమ్మని ప్రజలందరినీ కమిటీ పెట్టి వాళ్ళకి మనకి ఎటువంటి శత్రుత్వం లేదు, అబ్బాయి ఇటువంటి పోస్టులు పెట్టకండి అని మేము తీర్మానం చేసి ఈ పీటీ గారిని అంటే వాళ్ళని రమ్మని మేము ఏ సమస్య లేకుండా పోతాం. ఒక అన్నదమ్ములో ఉంటాం. మాకు వాళ్ళకి ఎప్పటి నుంచి ఏ గొడవలు లేవు, ప్రేమగా ఉంటాం. ఓకే సార్. పీడి గారు చెప్పండి, అంటే మనకి మీరు ఇదే గ్రామం అని చెప్పేసి విన్నాము, అదే ఇదే గ్రామంలో మీరు పుట్టి పెరిగారు, కానీ ఇటువంటి సంఘటన జరగడం ఎలా చూడాలి? మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో మనకి డాక్టర్ అంబేద్కర్ సూచన దానికి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ విధంగా జరగడం ఎలా చూడాలి? వాళ్ళని ఈ గ్రామంలో మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తుంటారు? అంటే ముందు సమస్య జరిగిన తర్వాత ఇది ఆదివారం నాడు నిన్న జరిగిన తర్వాత చాలా భయపడ్డాను. ముందు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఊరు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అసలు ఏమైపోతుంది అని కూడా మనసులో చాలా ఆందోళన అయితే చెంది తర్వాత అసలు లేదు, వెంటనే ఊరు వెళ్ళి మాట్లాడాలి మనము. అసలు వీళ్ళకి తెలుసుండి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, అసలు దీని మీద అవగాహన రాజ్యం ఉందో లేదో తెలియట్లేదన్న ఉద్దేశంతో నిన్న వెంటనే నాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారు వెంటనే మీరు వెళ్ళి మాట్లాడండి, ఊరు సమస్య మీ అందరూ తెలుసుంటుంది కదా, అందరితో వెళ్ళి మాట్లాడండి అని చెప్పి ఉన్నారు. ఆ ప్రకారం నేను వెంటనే ఇమీడియట్గా 11:30 కల్లా నేను ఇక్కడికి రావడం జరిగిన తర్వాత నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పూర్తిగా అవగాహన రాజ్యం. వీళ్ళు ఎవరికి కూడా ఏం చేయాలో తెలియదు, ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో చేసారే తప్ప ఎవరి మీద ఎవరికి కోపాలు లేవండి ఇక్కడ. ఎందుకంటే మార్నింగ్ నాకు లెగిస్తే అందరూ కూడా నన్ను అబ్బాయి, తమ్ముడు, బాబాయ్ అనే పిలుస్తుంటారు. నేను ఒక ఆఫీసర్గా ఉన్నా సరే నన్ను ఈ ఊరి వ్యక్తిగా, వీళ్ళ ఇంటి వ్యక్తిగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి వ్యక్తిగా నన్ను పిలుస్తూ ఉంటారు. అట్లాగే అందరు నేను ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి వ్యక్తిగా వాళ్ళు చూస్తారు, మా ఇంటి వ్యక్తిగా వాళ్ళని చూస్తారే తప్ప దీంట్లో ఎవరి మీద ఎక్కడ కూడా ఇప్పుడు లేదు. అయితే ఈరోజు అలాగా సోషల్ బాయ్కట్ అనే పదం రావడం కూడా చాలా చింతిస్తున్నాను. పర్సనల్గా కూడా చాలా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అదైతేనే. దాని గురించేనే ఒక అవేర్నెస్ కల్పించాలి, ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాలి. అసలు ఊళ్ళో చదువుకున్న ప్రతి ఒక్క కుర్రోడికి కూడా అసలు ఏంటి దీని గురించి తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రతి వారం లేకపోతే ఒక 10 రోజులకు ఒకసారి వాళ్ళందరితోటి ఒక మీటింగ్ కింద పెట్టి అటు వాళ్ళ వైపు నుంచి అటు ఎస్సీ కమ్యూనిటీలో పిల్లల దగ్గర నుంచి ఓసీ కమ్యూనిటీలో పిల్లల దగ్గరికి వెళ్ళి అవసరమైతే 1 గంట వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి ఇద్దరిని కూడా వాళ్ళకి ఏమి నీటో, ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటున్నారు, కల్పించడానికి ముందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఉత్సాహంతో దీన్ని ఒక లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు. ఆ లక్ష్యాలు నెరవేరాలంటే మనకు కావాల్సింది ఇది కాదు, ఈ ముందు వీళ్ళందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. ఆ విధంగా ఆ స్కిల్స్ మాకు కలెక్టర్ గారు మాకు అప్పచెప్పారు ఏం చేయాలనే ఉద్దేశంతో. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన కల్పించి యువతని సన్మార్గంలో నడిపించి ఉద్యోగావకాశాలు కల్పించేలా కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో శాంతియుత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే సామూహిక బహిష్కరణ అనేది ఏదైతే జరిగిందో ఈ ఘటనపై వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. అలాగే రెండు సామాజిక వర్గాలతో కూడా సమావేశమై ఒక శాంతియుత కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చలు అయితే 24 గంటల్లోనే సఫలమయ్యి ఏదైతే అవగాహన లోపం వల్ల ఈ ఘటన అయితే జరిగినట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా అధికారులు ఏదైతే అధికారులు మొత్తం పర్యవేక్షించి ఈ ఘటనపై పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వీళ్ళంతా కూడా గ్రామస్తులతో కూడా మాట్లాడి ఏది జరిగినా సరే గ్రామంలో పీస్ఫుల్ ఏదైతే శాంతియుత కమిటీ ఉందో కమిటీ ద్వారా నిర్ణయించుకునేందుకు అందరూ ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే దీనిపై వాళ్ళ సమస్యను అయితే 24 గంటల్లో పరిష్కారమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం గతంలో ఏ విధంగా ఉందో రెండు సామాజిక వర్గ అన్యోన్యంతో కలిసిమెలిసి ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఈ యొక్క మల్లాం గ్రామంలో కనపడుతుందని చెప్పాలి. అంతేకాకుండా ఏదైతే వికాస పీడిగా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఆయన స్వగ్రామం ఇదే గ్రామం కావడంతోనే ఆ గ్రామంలో సమస్యను వారానికి ఒక్కసారైనా సరే వీళ్ళకి అవగాహన కల్పించే విధంగా కూడా వికాస పీడి లచ్చరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జిల్లా కలెక్టర్ కూడా వెంటనే పంపించి ఇక్కడ సమస్యను సద్దుమణిగే విధంగా ఆయన వంతు కూడా సహకారం చేశారు. అలాగే పోలీసులు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ పోలీసు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి జరగబోయే జాతరను కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా కూడా సహకరిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV మల్లాం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.